వెల్కమ్ టు PM7 వార్తలు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనే వలసలపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు కాగానే అన్నంత పని చేస్తున్నారు. అది అత్యంత దారుణంగా, అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. మానవ హక్కుల్ని కాపాడే విషయంలో పెద్దన్నగా చెప్పుకునే ప్రజాస్వామ్యం దేశం నుండి వలసల్ని తరిమివేసే విషయంలో ట్రంప్ ప్రభుత్వ వ్యవహార శైలి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయగానే తన కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేసిన ట్రంప్ ఆ తరువాత 3 రోజుల్లోనే వలసల్ని గుర్తించి తరిమివేయటం ప్రారంభించారు. వేల సంఖ్యలో వలసదారుల్ని అరెస్టులు చేయటంతో పాటు వారిని ప్రత్యేక ఆర్మీ విమానాల్లో ఎక్కించి మరీ దేశం నుంచి బహిష్కరిస్తున్నారు. అయితే ఈ క్రమంలో పోలీసులు అధికారులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత అవమాననీయంగా ఉందని బ్రెజిల్ తాజాగా ఆరోపించింది. బ్రెజిల్కు చెందిన వలసదారుల్ని అమెరికా నుండి బహిష్కరణ చేసే క్రమంలో వారి చేతులకు బేడీలు వేసి ఏసీ, నీరు లేకుండా అందుబాటులో లేని విమానాల్లో ఎక్కించి పంపుతున్నారని ఆరోపించింది. ఇది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే అంటూ ఆరోపించింది. అక్రమ వలసదారులైనంత మాత్రాన ఇంత దారుణంగా, అవమానవీయంగా వ్యవహరించాలా అని ప్రశ్నిస్తోంది. ఓ విమానం బ్రెజిల్ ఉత్తర నగరమైన మనోస్లలో ల్యాండ్ అయినప్పుడు ఈ దృశ్యాలు కనిపించాయి. విమానంలోని 88 మంది బ్రెజిలియన్లు చేతికి సంఖ్యలతో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తక్షణమే వారి చేతులకు చేతి సంఖ్యలను తొలగించాలని బ్రెజిల్ న్యాయశాఖ అమెరికా అధికారులను ఆదేశించింది. మరోవైపు ఇలా అమెరికా నుండి వలసల బహిష్కరణ విమానాలను తిరస్కరించినందుకు డొనాల్డ్ ట్రంప్ కొలంబియాపై ఆంక్షలు విధించారు. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ అణచివేతలో భాగంగా బహిష్కరణకు గురైన వలసదారులతో కొలంబియాకు వచ్చిన 2 యుఎస్ సైనిక విమానాలను ఆ దేశం తిప్పి పంపింది. కొలంబియాపై సుంకాలు, ప్రయాణ నిషేధాలతో సహా అన్ని ఆంక్షలు విధిస్తానని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. తద్వారా ఇలా తమ దేశాలకు చెందిన వలసదారుల్ని ఆహ్వానించేందుకు నిరాకరించే దేశాలన్నింటికీ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. తద్వారా ఇలా తమ దేశాలకు చెందిన వలసదారుల్ని ఆహ్వానించేందుకు నిరాకరించే దేశాలన్నింటికీ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.